సో నేను ఇవాళ పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో వన్ ఆఫ్ ద టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. వన్ ఆఫ్ ద టాపిక్ ఏంటంటే జాయింట్ లైఫ్ పాలసీ. జాయింట్ లైఫ్ పాలసీ గురించి డిస్కస్ చేస్తున్నాను. అది కూడా నేను క్విక్ గా రివైజ్ చేస్తాను. అండ్ ఇది యాక్చువల్ గా టాపిక్ వచ్చేసి 30 to 1 hour పడుతుంది క్లియర్ గా డీటెయిల్ గా అండర్స్టాండ్ అవ్వడానికి కోసం. బట్ నేను మాక్సిమం 10 minutes లో ర్యాప్అప్ చేసేదానికి ట్రై చేస్తాను. సో నార్మల్ గా జాయింట్ లైఫ్ పాలసీ. సో జాయింట్ లైఫ్ పాలసీ ఏంటంటే లైఫ్ పాలసీ. సో ఏదన్నా అనుకోకుండా చనిపోతే ఆ అమౌంట్ ఏదన్నా ఇవ్వడం. సో ఇది జనరల్ గా ఏమవుతుంది, సోల్ ప్రాపర్టీషిప్ లో అదంతా కూడా డ్రాయింగ్స్ కింద కన్సిడర్ చేయాలి. పార్ట్నర్షిప్ లో కూడా అలానే కన్సిడర్ చేయాలి. బట్ ఏమవుతుంది అంటే ఆ ముగ్గురు పార్ట్నర్స్ ఆర్ 4 పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్ అంతా కూడా జాయింట్ గా లైఫ్ పాలసీ తీసుకున్నప్పుడు వాళ్ళ ఓన్ మనీతో పే చేయరు. సో వాళ్ళు ఓన్ మనీతో పే చేస్తే ఫైన్. బట్ అలా పే చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ యొక్క అమౌంట్ తో పే చేస్తారు. సో బిజినెస్ యొక్క అమౌంట్ తో పే చేస్తే దాని నుంచి ఏదన్నా ఇన్కమ్ ఆర్ గెయిన్ ఏదన్నా వస్తే లేదా ఏదన్నా అమౌంట్ కనుక వస్తే ఆ అమౌంట్ ని కూడా అందరూ షేర్ చేసుకోవాలి. సో ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో దానికి మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. సో నేను ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆ 3 మెథడ్ ఏంటి ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ ప్రతి ఇయర్ ఒక 1000 రూపీస్ పే చేస్తూ ఉన్నాం. నార్మల్గా ఈ లైఫ్ పాలసీస్ ఎలా ఉంటాయంటే ప్రతి ఇయర్ కొంత అమౌంట్ పే చేస్తాము. అండ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇయర్ పే చేసాము ఒక 1000 రూపీస్, మనకు ఇంకొద్దు అనుకుంటే ఏం అమౌంట్ ఇవ్వరు. అదే సెకండ్ ఇయర్ పే చేసాము, సో టోటల్ 2000 పే చేసాము కదా, ఇంకా మనకు వద్దు అనుకుంటే వాళ్ళు కొంత అమౌంట్ అనేది ఇస్తారు. ఆ యొక్క పాలసీ నాకు ఇంకొద్దు సార్, నేను వాళ్ళతో ఆపేస్తాను, ఈ ఇయర్తో ఆపేస్తాను అంటే వాళ్ళు కొంత అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారు. ఆ అమౌంట్ ని మనం సరెండర్ వాల్యూ అంటాం. సో లెట్స్ సే 1000 రూపీస్ పే చేసాం. ఫస్ట్ ఇయర్ లో 0 ఏమి ఇవ్వరు, సెకండ్ ఇయర్ లో 200, థర్డ్ ఇయర్ లో 300. ఇలా సరెండర్ వాల్యూ, ఈ వాల్యూ ఏమో సరెండర్ వాల్యూ ఉంటాం. ఆ వాల్యూ అనేది ఇస్తారు సరెండర్ చేసినప్పుడు. సో రిటైర్మెంట్ చేసినప్పుడు ఏం చేస్తాం, జనరల్ గా ఆ యొక్క పాలసీని సరెండర్ చేసి కొత్త పాలసీ తీసుకుంటుంటాం. ఈ 200, 300. అదే డెత్ లో అనుకోండి మనకు పాలసీ వాల్యూ అనేది వస్తుంది. బికాస్ ఎవరో చనిపోయి ఉంటారు కాబట్టి ఆ పాలసీ అనేది క్లెయిమ్ చేసుకుంటాం. ఆ పాలసీ క్లెయిమ్ వచ్చి ఎంతైనా అమౌంట్ ఉండొచ్చు. నేను ఇక్కడ చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఆ పాలసీ క్లెయిమ్ వచ్చి 10,000. ఇప్పుడు రిటైర్మెంట్ చేసినప్పుడు ఈ 200, 300 ఉంటే 300 ఆ సరెండర్ వాల్యూని ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, అలాగే పాలసీలో డెత్ లో ఏ విధంగా ఇవ్వాలి, డెత్ జరిగినప్పుడు ఆ పాలసీ వాల్యూ యొక్క ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండాలని ఈ టాపిక్ ఒక డిస్కషన్. దీనికి మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటేమో ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడ్, ఇంకొకటేమో జాయింట్ లైఫ్ పాలసీ అసెట్ మెథడ్ ఆర్ సరెండర్ వాల్యూ మెథడ్, ఇంకొకటేమో జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ మెథడ్. జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ మెథడ్. సో ఈ మెథడ్ లో ఏం చేస్తామంటే వెరీ సింపుల్, ఆర్డినరీ ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేస్తాం. సో ఏదైనా ఎక్స్పెన్స్ పెట్టాము, సో దాని నుంచి మనకి ఏదైనా ఇన్కమ్ వచ్చింది, సో ఆ ఇన్కమ్ ఏమవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి క్రెడిట్ సైడ్ రాస్తాం. సో ఇక్కడ రిటైర్మెంట్ జరిగినప్పుడు ఆఫ్టర్ ఆ యొక్క అమౌంట్ ని ఏ విధంగా పంచాలి అంటే పార్ట్నర్స్ కి డైరెక్ట్ గా పంచేస్తాం. ఏదైనా అమౌంట్ రిలీజ్ అయితే ఆ అమౌంట్ ని కాస్త డైరెక్ట్ గా పంచేస్తాము. ఇదర్ రివాల్యూషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదా పార్ట్నర్స్ కి డైరెక్ట్ గా పంచడం కానీ జరుగుతుంది. సో అప్పుడు బ్యాంక్ అకౌంట్ సో మళ్ళీ ఇన్కమ్ వచ్చినప్పుడు ప్రతి ఇయర్ ఎక్స్పెన్స్ వచ్చినప్పుడు మటుకు జాయింట్ లైఫ్ పాలసీ ప్రీమియం టు క్యాష్ అని ప్రతి ఇయర్ రాసుకుంటాం. ఏ ఇయర్ అయితే రిటైర్ అవుతారో అప్పుడు అమౌంట్ వస్తుంది కదా, అది బ్యాంక్ అకౌంట్ టు జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ అని రాయకుండా డైరెక్ట్ గా రివాల్యూషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం లేదా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి క్రెడిట్ చేయొచ్చు. రివాల్యూషన్ అకౌంట్ లో వేసినా కూడా అక్కడి నుంచి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అయ్యేది. సో ఫైన్. ఆర్ పార్ట్నర్స్ క్యాపిటల్స్ అకౌంట్. ఇది రిటైర్మెంట్ అయినా సరే డెత్ అయినా సరే ఇదే సేమ్ ప్రొసీజర్. సో రిటైర్మెంట్ లో అయితే ఈ సరెండర్ వాల్యూ వరకు రాసుకుంటాం. అదే డెత్ లో అయితే ఈ 10,000 పాలసీ వాల్యూ వస్తుంది. సో ఇది ఫస్ట్ మెథడ్. సో అదే సెకండ్ మెథడ్కి వచ్చేసరికి సరెండర్ వాల్యూ మెథడ్ ఆర్ జాయింట్ లైఫ్ అసెట్ మెథడ్. సో పేరులోనే అసెట్ ఉంది అండ్ సరెండర్ వాల్యూ ఉంది. సో దీని అర్థం ఏంటి, సో మనకు ప్రతి ఇయర్ ఇలా పే చేస్తూ ఉంటే ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చి ఈ 200 మనకు కన్ఫామ్ గా వస్తుంది అండ్ ఈ 300 కన్ఫామ్ గా వస్తుంది. ఎప్పుడు 2 years పే చేసాం అనుకోండి 200 కన్ఫామ్ గా వస్తుంది, 3 years పే చేసాం అనుకోండి ఈ 300 కన్ఫామ్ గా వస్తుంది.
సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంతో కొంత అమౌంట్ కన్ఫామ్ గా మనకు వస్తుంది. సో ఆ అమౌంట్ నే మనం చూపించాలి. సో అది కరెక్ట్. సో అది దీంట్లో అనుకోండి ఏం చూపించాం అసెట్ గా. సో చిన్న చిన్న అమౌంట్స్ ఉంటే ఫైన్, బట్ పెద్ద పెద్ద జాయింట్ లైఫ్ పాలసీ ఎక్కువ పాలసీ అమౌంట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 20,000 30,000 వస్తుంది, అది బ్యాలెన్స్ షీట్ ని ఇంపాక్ట్ చేస్తుంది కదా. సో కంపల్సరీగా చూపించాలి. సో దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ జాయింట్ లైఫ్ పాలసీ ఎక్స్పెన్స్ టు క్యాష్ అని రాయకుండా ఆ ఎక్స్పెన్స్ ఏం చేస్తాం, ప్రాఫిట్ లాస్ అకౌంట్ పంపించేస్తాం. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే సో జాయింట్ లైఫ్ పాలసీ సేమ్ ఎంట్రీ రాసి టు బ్యాంక్ అకౌంట్ అని రాసి దీన్ని ఎక్స్పెన్స్ గా కన్సిడర్ చేయకుండా అసెట్ గా కన్సిడర్ చేస్తాం. అసెట్ గా కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్ షీట్ అసెట్ లో చూపిస్తాం. ఏ వాల్యూకి ఎంతైతే పే చేస్తుంటామో ఆ వాల్యూకి 1,000 రూపీస్ అని చూపిస్తాం. బట్ యాక్చువల్గా ఇంత రిలీజ్ అవుతుందా అంటే రిలీజ్ కాదు, మనకు సరెండర్ వాల్యూతోనే ఉండాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఎంతైతే అసెట్ ని క్రియేట్ చేసామో సరెండర్ వాల్యూకి ఈక్వల్ అయ్యేటట్టు క్యాన్సిల్ చేయాలి. సో ఆ క్యాన్సిలేషన్ ఎలా చేస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ అని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఫస్ట్ ఇయర్ అనుకోండి 1,000 రూపీస్ ఉంది, ఆ వాల్యూ ఏమో 0. సో మొత్తం క్యాన్సిల్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు జాయింట్ లైఫ్ పాలసీ 1,000 అని క్యాన్సిల్ చేసేస్తే ఇంకా అసెట్ లో ఏం వాల్యూ ఉండదు. అదే సెకండ్ ఇయర్ అనుకోండి ఈ 200 ఉండాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఓన్లీ 800 మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అది సెకండ్ మెథడ్. సో ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి మనం ఏం చేయాలి అంటే సో అదే మనకు రిటైర్మెంట్ లో అనుకోండి సరెండర్ వాల్యూకి ఈక్వల్ అమౌంట్ మనకు రిలీజ్ అవుతుంది, వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ టు జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ అని రాసుకుంటాం. 200 సెకండ్ ఇయర్ లో సరెండర్ చేస్తే ఇప్పుడు జాయింట్ లైఫ్ పాలసీ అసెట్ ఎంత ఉంటుంది, 200 ఉంటుంది. సో 200 డెబిట్ బ్యాలెన్స్, ఇదేమో 200 క్రెడిట్ బ్యాలెన్స్. సో డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ కాస్త క్యాన్సిల్ అయిపోయి ఇంకా పంపించేదానికి ఏమీ ఉండదు. ఎందుకు అంటే ప్రతి ఇయర్ కరెక్ట్ గా మనం డెబిట్ చేస్తున్నాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి. దీంట్లో అయితే ఫుల్ అమౌంట్ డెబిట్ చేస్తున్నాం. సో వచ్చినప్పుడు అమౌంట్ ఏమో మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఇక్కడ అలా కాదు, కరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో వచ్చినప్పుడు కూడా ఈ 200 వస్తుంది, ఆ 200 ఆల్రెడీ ఉన్నదానికి క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయితే ఇంకేమీ ట్రీట్మెంట్ చేయనక్కర్లేదు, ఎందుకంటే అసెట్ లో బ్యాలెన్స్ ఏమి ఉండదు. అదే డెత్ లో చూసుకున్నాం అనుకోండి 200 బదులు 10,000 వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ట్రాగా 9,800 వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఈ 9,800 వాల్యూని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అసెట్ ఉంది, అసెట్ లో డెబిట్ బ్యాలెన్స్ లేదు, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. బట్ జాయింట్ లైఫ్ పాలసీ అసెట్ ఇంకేమన్నా ఉందా, అసలు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా సరెండర్ అయిపోయాక, లేదు. బట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. సో అదేంటది ఇన్కమ్. సో ఆ ఇన్కమ్ ఏం చేయాలి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో దానికి ఎంట్రీ వచ్చి జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ టు రివాల్యుయేషన్ అకౌంట్ ఆర్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని ఎంట్రీ రాసి ఆ యొక్క ట్రీట్మెంట్ ని క్లోజ్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే మనకు పాలసీ వాల్యూ మైనస్ సరెండర్ వాల్యూ వేస్తే ఆ అమౌంట్ ని కాస్త ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది సెకండ్ మెథడ్ లో అండ్ డెత్ అప్పుడు. అదే రిటైర్మెంట్ లో అయితే నో ట్రీట్మెంట్. దానికి ఎంట్రీ వచ్చి ఈ ఎంట్రీ తర్వాత జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ టు ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్స్ అకౌంట్ ఆర్ టు రివాల్యుయేషన్ అకౌంట్, ఏదో ఒకటి చేస్తాం. రెండిట్లో ఒకటే చేస్తాం. జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ టు ఆల్ పార్ట్నర్స్ అకౌంట్ టు రివాల్యుయేషన్ అకౌంట్. అదే థర్డ్ మెథడ్కి వచ్చేసరికి రిజర్వ్ మెథడ్. అది ఎక్స్పెన్స్ కాదు కదా, బట్ ఎక్స్పెన్స్ గా కన్సిడర్ చేస్తున్నాం కదా. ఎక్స్పెన్స్ గా కన్సిడర్ చేస్తున్నాం అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ చేస్తున్నాం, తగ్గిస్తున్నాం. బిజినెస్ ఎక్స్పెన్స్ కాకపోయినా తగ్గిస్తున్నాం. అది తగ్గించడం కరెక్ట్ కాదు కదా. సో దానికోసం ఏం చేస్తామంటే మనం డైరెక్ట్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో తగ్గించకుండా పంచే ప్రాఫిట్ లో తగ్గిస్తాం, అంటే అప్రోప్రియేషన్ ఐటమ్ గా కన్సిడర్ చేసి తగ్గిస్తాం. సో అది ఎలా చూద్దాం. సో ఈ ఎంట్రీ కామన్, ఎప్పుడైతే పే చేస్తామో జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ కామన్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింగ్ లో ఎంతైతే అమౌంట్ పంపించామో అంత అమౌంట్ ని కాస్త ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ నుంచి పక్కన పెడతాము. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ నుంచి పక్కన పెడతాము. సో అప్పుడు దానికి ఎంట్రీ ఏమొస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ టు జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ అకౌంట్. ఇలా చేసిన ఏమవుతుంది, ఒక అసెట్ ని పెంచుతున్నాం, అలాగే ఒక లయబిలిటీని పెంచుతున్నాం. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నెట్ ఎఫెక్ట్ 0. సో అలా ఉండాలి. బట్ ఇక్కడ 1,000 ఉండొచ్చా అంటే ఉండకూడదు, ఎందుకంటే సరెండర్ వాల్యూకి మ్యాచ్ కావాలి. ఇది కూడా సరెండర్ వాల్యూకి మ్యాచ్ కావాలి. సో
సో ఫస్ట్ ఇయర్ లో ఏమో మొత్తం క్యాన్సిల్ చేయాలి. సో క్యాన్సిలేషన్ ఎంట్రీ ఏం రాస్తామంటే జాయింట్ లైఫ్ పాలసీ అసెట్ ఏమో డెబిట్ బ్యాలెన్స్, సో దాన్ని క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ బ్యాలెన్స్ లో రాయాలి. ఈ జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ ఏమో క్రెడిట్ బ్యాలెన్స్, దాన్ని క్యాన్సిల్ అంటే డెబిట్ బ్యాలెన్స్ లో రాయాలి. సో ఎంట్రీ ఏంటి? జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ అకౌంట్ ఆర్ టు జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్. ఇది ఎంట్రీ 1000 రూపీస్ 1000 రూపీస్. అదే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 200 ఉండాలి, 1000 రూపీస్ 1000 రూపీస్ రాస్తాము అండ్ రిజర్వ్ క్రియేట్ చేస్తాము. ఆ రిజర్వ్ ని ఎంతవరకు క్యాన్సిల్ చేయాలంటే 800 క్యాన్సిల్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుంది, జాయింట్ లైఫ్ అసెట్ 200 తో ఉంటుంది, సరెండర్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది అండ్ జాయింట్ లైఫ్ రిజర్వ్ కూడా 200 ఈక్వల్ గా ఉంటుంది. సో ఇప్పుడు రిటైర్మెంట్ అప్పుడు సరెండర్ చేస్తే ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి? సో ట్రీట్మెంట్ చేస్తే ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ ఆర్ టు జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ అని రాస్తాం. సో ఇప్పుడు జాయింట్ లైఫ్ పాలసీ క్రెడిట్ బ్యాలెన్స్ 200 అండ్ డెబిట్ బ్యాలెన్స్ లో ఉన్న అసెట్ క్యాన్సిల్ అయ్యి 200 క్యాన్సిల్ చేస్తాం. అండ్ జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ లో 200 మిగులుతుంది కదా, ఆ 200 ని కాస్త పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం లేదా రీవాల్యుయేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఎంట్రీ ఇలాగే రాస్తాం. బట్ జాయింట్ లైఫ్ పాలసీ బదులు జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ అకౌంట్ అని రాస్తాము. సో అది రిటైర్మెంట్ అప్పుడు. అదే డెత్ లో ఏం జరుగుతుందంటే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కదా, సో ఎక్స్ట్రా అమౌంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, సేమ్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ అటు జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ అని రాస్తాం. బట్ 10,000 వాల్యూ వస్తుంది. సో అప్పుడు డెబిట్ బ్యాలెన్స్ ఏమో 200 ఉంటుంది, మనకు వచ్చిన క్రెడిట్ బ్యాలెన్స్ ఏమో 10,000 ఉంటుంది. సో నెట్ గా 9,800 క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది మన ఇన్కమ్ అది. సో ఆ ఇన్కమ్ ని రివాల్యుయేషన్ అకౌంట్ కానీ లేదా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో సిమిలర్ లైక్ దిస్ జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ ఆర్ టు ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఆర్ టు రివాల్యుయేషన్ అకౌంట్ ఏదైనా ఒకటి చేస్తాం. అండ్ డెత్ లో ఇలా చేసినప్పుడు రిజర్వ్ మెథడ్ లో అండ్ రిజర్వ్ లో కూడా కొంత బ్యాలెన్స్ ఉంటుంది కదా 200 రూపీస్ విచ్ ఈస్ ఈక్వల్ టు సరెండర్ వాల్యూ మెథడ్, దాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. సో దాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ అకౌంట్ టు ఆల్ పార్ట్నర్స్ అకౌంట్ టు రివాల్యుయేషన్ అకౌంట్ అని రాయొచ్చు. లేదు అనుకుంటే ఆ 200 ని కూడా జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ లో ఏదైతే 200 ఉందో దాన్ని కాస్త ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసాం అనుకోండి, 9,800 ప్లస్ 200 అవుతుంది 10,000. అలా పాలసీ వాల్యూని మొత్తం కూడా డెత్ లో అయితే మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దానికి దీన్ని పంపిస్తాం కదా, రిజర్వ్ ఏమో క్రెడిట్ బ్యాలెన్స్, దాన్ని కాస్త జాయింట్ ఆఫ్ అసెట్ కి పంపించాలి. జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ అకౌంట్ టు జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ అని రాసి, సో తర్వాత దాంట్లో ఎంతైతే క్రెడిట్ బ్యాలెన్స్ ఉందో దాన్ని మొత్తం కూడా రీవాల్యుయేషన్ అకౌంట్ కి కానీ లేదా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి కానీ పంపించి క్లోజ్ చేస్తాం. ఇలా సో అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ కాన్సెప్ట్. ఒక 30 to 40 మినిట్స్ సెషన్ తీసుకుంటేనే క్లియర్ గా డీటెయిల్ గా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో ఫైన్, డోంట్ వరీ. సో నేను ఒక క్విక్ గా సమరైజ్ చేసి ఈ యొక్క సెషన్ ని క్లోజ్ చేస్తాను. సో టోటల్ 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడ్, ఇంకొకటేమో జాయింట్ లైఫ్ అసెట్ మెథడ్, ఇంకొకటి ఆర్ సరెండర్ వాల్యూ మెథడ్, ఆర్ ఇంకొకటి జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ మెథడ్. సో ఏ మెథడ్ అయినా ఐడెంటిఫై చేయాలి అంటే మనకు ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడ్ లో బ్యాలెన్స్ షీట్ లో ఎటువంటి ఐటమ్స్ ఉండదు, జాయింట్ లైఫ్ పాలసీకి సంబంధించిన ఐటమ్. సో అప్పుడు ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడ్ గా కౌంట్ చేస్తాం. అదే అసెట్ లో ఓన్లీ అసెట్ లో వాల్యూ ఉందనుకోండి జాయింట్ లైఫ్ పాలసీ అసెట్ అని, సో అది సెకండ్ మెథడ్ అని అర్థం. అదే థర్డ్ మెథడ్ అనుకోండి, అసెట్ ఉంటుంది, దాని తగ్గ రిజర్వ్ కూడా ఉంటుంది, జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ ఉంటుంది అండ్ జాయింట్ లైఫ్ పాలసీ అసెట్ కూడా ఉంటుంది. సో అలా మనం మెథడ్ ఐడెంటిఫై చేశాక ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి. సో ఫస్ట్ మెథడ్ లో రిటైర్మెంట్ అయినా సరే డెత్ అయినా సరే ఆ వచ్చిన అమౌంట్ ని టోటల్ ని కూడా రివాల్యుయేషన్ అకౌంట్ కానీ లేదా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కానీ క్రెడిట్ చేస్తాం. అదే సెకండ్ లో అయితే రిటైర్మెంట్ లో అయితే మటుకు సరెండర్ వాల్యూకి ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి అసెట్ వచ్చిన అమౌంట్ కూడా అదే అమౌంట్ ఉంటుంది. సో అది ఇది జాయింట్ లైఫ్ పాలసీ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ క్యాన్సిల్ అయిపోయి ఏ అమౌంట్ ని ట్రీట్మెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. అదే సెకండ్ మెథడ్ లో డెత్ అప్పుడు మటుకు ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది, అది పాలసీ వాల్యూ మైనస్ సరెండర్ వాల్యూ. ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది జాయింట్ లైఫ్ పాలసీ అసెట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఇంకా అసెట్ లేదు కాబట్టి అది మొత్తం కూడా ఇన్కమ్. ఆ ఇన్కమ్ ని కాస్త రీవాల్యుయేషన్ అకౌంట్ కానీ లేదా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తాం. దానికి ఎంట్రీ వచ్చి జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఆర్ రీవాల్యుయేషన్ అకౌంట్. అండ్ థర్డ్ మెథడ్కి వచ్చేసరికి రిటైర్మెంట్ అయితే మటుకు ఆ అసెట్ ఏదైతే ఉందో 200 సరెండర్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. జాయింట్ లైఫ్ రిజర్వ్ లో కొంత అమౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఆ అమౌంట్ బ్యాలెన్స్ కాస్త పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కానీ లేదా రీవాల్యుయేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే డెత్ లో అయితే సో ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది, లైక్ 9,800 అమౌంట్ వస్తుంది. ఈ 9,800 ని ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. సో ట్రాన్స్ఫర్ చేసే ముందు జాయింట్ లైఫ్ పాలసీలో ఏదైనా రిజర్వ్ లో ఏదైనా అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ని కూడా జాయింట్ లైఫ్ అసెట్ కి పంపిస్తే ఆ 200 కాస్త 9,800 లో చేరితే 10,000 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు పాలసీ వాల్యూ. ఆ పాలసీ వాల్యూ మొత్తం కూడా రివాల్యుయేషన్ అకౌంట్ కి క్రెడిట్ చేయడం కానీ
లేదు అనుకుంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ని క్రెడిట్ చేయడం కానీ డైరెక్ట్ గా చేస్తాం. జస్ట్ లైక్ దిస్ జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ టు ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ టు రివాల్యుయేషన్ అకౌంట్. ఇది దాని క్విక్ సమ్మరీ. సో ప్రాబ్లమ్స్ కి సాల్వ్ చేసేదానికి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ సరిపోతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.